హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సిద్దిపేట పరిధిలో ఉన్నటువంటి వెంచర్ గురించి పరిచయం చేయబోతున్నాను. అసలు సిద్దిపేటలోనే మనకు పెట్టుబడి ఎందుకు పెట్టాలి, సిద్దిపేటలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, వాటి గురించి చెప్పబోతున్నాను. సిద్దిపేట మనకు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి రావాలంటే కేవలం మనకు గంటన్నర లోపల సిద్దిపేట చేరుకోవచ్చు. సిద్దిపేట చుట్టూ మనకు 76 కిలోమీటర్ల మేర 21 గ్రామాల మీదికి వెళ్ళి 76 కిలోమీటర్ల పొడవుతోని 160 కోట్ల బడ్జెట్తో మనకు ఒకటి రింగ్ రోడ్ అనేది తయారవుతుంది. ఆ రింగ్ రోడ్ 21 గ్రామాలను ఆనుకొని వస్తుంది. ఆ 21 గ్రామాల్లో ఒక గ్రామం అయినటువంటి ఇర్కోడ్ అనే విలేజ్ వద్ద ఈ యొక్క వెంచర్ ఉంటుంది. నేను చెప్పబోయేటువంటి వెంచరు, ఈ ఇర్కోడ్ అనే విలేజ్ మనకు సిద్దిపేట నుండి రామాయంపేట మీదుగా మనకు మెదక్ హైవే రోడ్కు ఆనుకొని ఉంటుంది. అంటే సిద్దిపేట నుంచి మనకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వెంచర్ ఉంటుంది. రోడ్కి ఆనుకొని ఉంటుంది లెఫ్ట్ సైడ్ పోయేటప్పుడు. ఈ యొక్క రింగ్ రోడ్డు ప్రస్తుతం మల్యాల నుండి రావురూక్ల, అంటే మల్యాల, పుల్లూరు, రావురూక్ల వరకు మనకు డబల్ రోడ్డు నిర్మాణం అనేది వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయింది. అదే మిగతా పని కూడా ఇంకా బాకీ ఉన్నది, మొత్తం కంప్లీట్ జరుగుతుంది. మనం ఇక్కడ కనబడుతున్నటువంటి వీడియోలో చూడవచ్చు. ఇది ఈ రోడ్డు సిద్దిపేటకు పోయే రూట్లో గురాలగొంది తర్వాత మల్యాల స్టేజ్ నుంచి రైట్ సైడ్కు పడితే ఇది రింగ్ రోడ్ ఉంటుంది. సిద్దిపేట చుట్టూరుగా ఉంటుంది ఈ రింగ్ రోడ్. ఇక్కడ మల్యాల నుంచి స్టార్ట్ అయ్యి తోర్నాల వరకు ఉంటుంది. తోర్నాల నుండి మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వరకు ఉంటుంది. అంటే అటు వెళ్తే అక్కడికి మనం నిజామాబాద్కు నాగ్పూర్ సైడ్ అటు వెళ్ళచ్చు. దాని కింద నుంచి వెళ్తే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మెదక్ రూట్, అంటే సిద్దిపేట నుండి మనకు మెదక్ పోయే రూట్లో మన వెంచర్ అనేది ఉంటుంది. కాబట్టి వచ్చి చూడాలి. 10 కిలోమీటర్ల దూరంలో మనకు దుద్దెడ వద్ద ఐటీ టవర్ ఏర్పడ్డది. ఆ యొక్క ఐటీ టవర్లో ప్రత్యక్షంగా 750 మందికి, పరోక్షంగా మరో 750 మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది. అట్లాగే సిద్దిపేటకు మనకు ఈ వెంచర్కు 5 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ ఉన్నది, సివిల్ హాస్పిటల్ ఉన్నది. సివిల్ హాస్పిటల్ 1000 పడకల గదితో సివిల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అలాగే మెడికల్ కాలేజ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్య మెడికల్ కాలేజ్ విద్యార్థులకు అందుతుంది. వెంచర్కి 10 కిలోమీటర్ల దూరంలో మనకు రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే లైన్ కూడా మనకు 3 అక్టోబర్ 2023లో మనకు దాన్ని ప్రారంభించారు. అట్లాగే మనకు సిద్దిపేట అర్బన్ ఏరియా మనకు యువ పారిశ్రామికవేత్తల కోసం పార్క్ భవనం అనేది ఏర్పాటైంది. ఈ యొక్క యువ పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వెంచర్కు 7 కిలోమీటర్ల దూరంలో తేజోవనం అనేది అర్బన్ పార్క్ ఏర్పాటైంది. ఈ యొక్క వెంచర్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది. దాని పక్కనే, దానికి ఎదురుగా అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉన్నది. వెంచర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఐటీఐ కాలేజ్ ఉన్నది. వెంచర్కి 4 కిలోమీటర్ల దూరంలో కోటిలింగాల టెంపుల్, డిగ్రీ కాలేజ్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది. అట్లాగే 5 కిలోమీటర్ల దూరంలో మనకు టూరిజం ప్లేస్ అయినటువంటి కోమటి చెరువు ఉన్నది. ఇట్లా ఇవన్నీ సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ ఈ యొక్క వెంచర్కు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెడితే, సిద్దిపేట ఏరియాలో డిటిసిపి లేఅవుట్లో పెట్టుబడి పెడితే అందరికీ మంచి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి మంచి ప్లేస్ని తీసుకొని మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు కానీ పిల్లల భవిష్యత్తు కానీ చాలా బాగుంటుంది. ఈ యొక్క వెంచర్లోనే డెవలప్మెంట్స్ గమనిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, ప్రతి ఫ్లాట్కి నల్ల కలెక్షన్, వాటర్ ట్యాంక్, కంపౌండ్ వాల్, ఇలా డిటిసిపి పరిధిలో ఏవేవైతే చేయాల్సిందో అవన్నీ కంప్లీట్ చేస్తారు. కాబట్టి దీంట్లో తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. తీసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి. అట్లాగే చుట్టూరుగా కంపౌండ్ వాల్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. మొత్తం ఇది టోటల్ 24 ఎకరాలు ఉంటుంది. దాంట్లో 12 ఎకరాలు డిటిసిపి పరిధిలో ఉంటుంది, 12 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. దాంట్లో కూడా మనకు ఫామ్ ల్యాండ్ కింద కూడా తీసుకోవచ్చు. డిటిసిపి కింద తీసుకున్నటువంటి వెంచర్లో మనకు స్కీమ్ టైప్ ఉంటుంది, దాంట్లో కూడా స్కీమ్ టైప్ ఉంటుంది. ఇట్లా ఒకేసారి పేమెంట్ కట్టాలనుకుంటే మనకు 14,40,000 రూపాయలు ప్లాట్ ఖరీదు ఉంటుంది. ఒక్కొక్క ప్లాట్ మినిమం 150 గజాలు ఉంటుంది. 150 గజాలకు 14,40,000. ఒకేసారి పేమెంట్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పేమెంట్ను
ఈఎంఐ టైప్లో అంటే 2,500 చొప్పున 16 నెలలు కట్టాలి. 16 నెలల లోపల మొత్తం కంప్లీట్ ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 16 నెలల పేమెంట్ కట్టాలి. టోటల్ 14,40,000 కట్టాలి. ఒకవేళ ఫామ్ ల్యాండ్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా ఆ ఫామ్ ల్యాండ్ తీసుకుంటే కూడా సేమ్ దాంట్లో కూడా రోడ్లు వేస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు. 5,600 రూపాయల గజం ఉంటుంది. అది మనకు తక్కువ రేట్లో పడుతుంది. ఇది మీ యొక్క ఛాయిస్ని బట్టి, మీ యొక్క బడ్జెట్ని బట్టి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ యొక్క వెంచర్లో రోడ్లకు సంబంధించినటువంటిది మెయిన్గా వచ్చేటువంటి రోడ్డు అది 40 ఫీట్లతో ఉంటుంది. లోపల ఉన్నటువంటి లింక్ రోడ్లు ఏవైతే ఉంటాయో అవి 33 ఫీట్ల వెడల్పుతోని రోడ్లు ఉంటాయి. ఒకటి మంచి ఆఫర్ ఉన్నది, ప్రతి నెల లక్కీ డ్రా ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో పాల్గొన్న వారికి ప్రతి నెల అంటే మొత్తం 16 నెలలు లక్కీ డ్రా ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో వాళ్ళకి ఎవరికైతే చీటీ వస్తుందో వారికి 15 లక్షల విలువ చేసి ఇల్లు కట్టించడం జరుగుతుంది. పేమెంట్ ఇవ్వడం జరగదు, ఇల్లు మాత్రమే కట్టిస్తారు. ప్రతి నెల 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఉంటుంది. 10 నెలలు, 5 నెలలేమో ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టించడం ఉంటుంది. లాస్ట్ 16 నెలల ఒక నెల లక్కీ డ్రాలో మనకు గెలిపిన వాళ్ళకు కార్ ఉంటుంది, 4 లక్షల విలువ చేసేది. ఒకవేళ కార్ వద్దని అనుకుంటే మాత్రం 4 లక్షల రూపాయలు మనకు డబ్బులు కూడా ఇస్తారు. దీంట్లో తీసుకున్న వాళ్ళకు ఒకవేళ లక్కీగా అది మాత్రం ఇల్లు వస్తే మాత్రం ఇల్లు ఫ్రీగా వచ్చినట్టు అవుతుంది. దీంట్లో తీసుకొని మంచి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.